శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దీంట్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైంది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేమిటో ఒక్కొక్కటి వరుసగా చెప్తాను. ఈ సంవత్సరం మొదలవటమే షష్టగ్రహ కూటమితో కాలసర్ప దోషంతో మొదలవుతోంది. దీనితో పాటుగా ఈ సంవత్సరం అధిక భాగం 8-9 నెలల పాటు త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. కూటములు ఏర్పడటం తప్పు కాదు. కాకపోతే అవి ఎక్కడ ఏర్పడుతున్నాయనే దాని మీదే, ఈ గ్రహాల యొక్క పరిస్థితి మీదే ఈ ఫలితాలు అనేటువంటివి ఆధారపడతాయి. వీటి తోడుగా ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు వాళ్ళ స్థానాల్లో మార్పు అనేటువంటిది కూడా సంభవిస్తోంది. ఇవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో చక్కటి అదృష్టవంతులు అయినటువంటి రాశుల వాళ్ళు ఎవరయ్యా, మంచి భోగభాగ్యాలు పొందేటువంటి వాళ్ళని గనక ఆలోచిస్తే వాళ్ళలో కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, ఉండి తీరతారు అని చెప్పచ్చు. ఈ విషయంలో సందేహం లేదు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. అంటే మనం ఇక్కడే తెలిసిపోతుంది. ఆదాయ వనరులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. 2-3 ధనాదాయ మార్గాలు వస్తాయి. గతంలో అష్టమ శని ప్రభావం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఏ పని చేసినా కలిసి రాకపోవటం, సరైన సమయానికి బుద్ధి పని చేయకపోవటం, పని చేసినా కూడా ఎవరు సహకరించకపోవటం, సహకరించినా కూడా మీరు ఆ ప్రయత్నాల్లో విజయం సాధించలేకపోవటం, తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురవటం, ఆర్థికంగా అప్పులు పాలవటం, ఇవన్నీ కూడా అష్టమ శని సంచారం జరిగిన ఈ 2 సంవత్సరాలు, దాదాపు 2.5 సంవత్సరాల పాటు మీరు అనుభవించిన ఫలితాలే ఇవి. వీటి నుంచి మీరు ఖచ్చితంగా బయటికి రాబోతున్నారు. ఎందుకనంటే ఈ సంవత్సరం ఉగాది నుంచే శని అష్టమ స్థానంలోంచి 9వ స్థానంలోకి మీనరాశులకు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ జరగడం వల్ల మీకు అష్టమ శని దోషం అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. అయితే ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళని గమనించినట్లయితే ఎప్పుడైతే అష్టమ శని పోయిందో ఇందాక నేను చెప్పిన ఫలితాలకి రివర్స్ ఫలితాలు ఉంటాయి. అంటే ఎట్లాగా, మీకు ఆర్థికంగా వెసులుబాట్లు పెరుగుతాయి, కావాల్సినటువంటి రుణాలు లభిస్తాయి, బ్యాంకు రుణాలు లభిస్తాయి. అలాగే గతంలో ఏదైనా సరే మొండి బాకీలు ఏమైనా ఉంటే వాటిని సంపూర్తిగా తీర్చివేస్తారు. కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎవరికైనా సరే కోర్టు కేసుల్లో కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా విముక్తి లభించడం లేట్ అవుతుంది, ఇబ్బంది పడుతున్నాం అని అనుకుంటే వాళ్ళు మాత్రం సశాస్త్రీయంగా చండీ హోమం, చండీ పారాయణ కనుక జరిపించుకునేటట్లయితే ఈ సంవత్సరం పరిపూర్తిగా కోర్టు కేసులు మీకు అన్నీ అనుకూలంగా రావటం అనేటువంటిది జరుగుతుంది. శత్రువుల మీద విజయం సాధించడం కూడా జరుగుతుంది. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. ఇక ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వాళ్ళకి కొంత శని వెళ్ళిపోతున్నాడు, కానీ మే నుంచి అష్టమ స్థానంలోకి రాహు వస్తున్నాడు. సింహంలో కేతు సంచారం అనేటువంటిది జరుగుతోంది. అంటే ఈ రాహుకేతువుల యొక్క స్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఏ విషయాల్లో ఇబ్బంది పెడతారు అంటే, కొంత కుటుంబ పరంగా మీ మాటకి ఎంత విలువిస్తారో అంతగా మిమ్మల్ని వ్యతిరేకించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కుటుంబ సభ్యులందరూ ఉమ్మడిగా చేయటం మీకు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీరు కొంత షాక్ అవుతారు. అది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇటు పిల్లల దాకా, ఇటు జీవిత భాగస్వామి దాకా అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్తారు. ఇది కాస్త ఇబ్బందికరమైన అంశం. వాళ్ళందరికీ కూడా తగిన రీతిగా ఓర్పుగా సమాధానం చెప్తారు. వాళ్ళని మీ తెలివితేటలతో, బుద్ధితో, ప్రజ్ఞతో మీ దారిలోకి తెచ్చుకోగలుగుతారు. ఇది ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఈ ప్రాబ్లం అనేటువంటిది రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను ప్రత్యేకంగా జరిపించుకోండి. సర్పక్షేత్రాలని సందర్శించండి. ఈ సింహకేతు ఏదైతే మీకు ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతోందో దీనివల్ల మీరు ఊహించనటువంటి ధనం, ఇక రాదు ఈ డబ్బు, వదిలేసుకున్నాం, నువ్వులు వదిలేసాం అనేటువంటి డబ్బులు కూడా ఈ సంవత్సరం మీ చేతికి వస్తాయి. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఆర్థికంగా మాత్రం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. శనివద్రాహు కుజవత్ కేతు అంటారు పెద్దలు. అంటే శనిచ్చేటువంటి ఫలితాలను రాహు ఇస్తాడు, కుజుడిచ్చేటువంటి ఫలితాలను కేతువు ఇస్తాడు. ఇక్కడ కేతువు మీకు అత్యంత శుభఫల ప్రదాత అవుతాడు. కానీ రాహు మాత్రం అష్టమ స్థానంలో ఉండి కొంత, ఎంత కాదనుకున్నా ఈ అష్టమ శని ప్రభావం ఏదైతే ఉంటుందో దానిలో ఒక 10-15% ఈ రాహు, అష్టమ రాహు ప్రభావం అనేటువంటిది మీకు కలుగుతుంది. కనుక కొంచెం తగిన శాంతి పరిహార క్రియలు రాహుకేతువులకు సంబంధించి చేసుకోండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ కుంభరాశిలో రాహు మీకు ఎక్కువ సందర్భాల్లో ఆకస్మిక ధనప్రాప్తిని, ఆకస్మిక యోగాన్ని, మీరు ఊహించని స్థాయిలో కూర్చోవడాన్ని సూచిస్తాడు. కానీ
ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది పెడతాడు. అది మీకు ఇబ్బందే అవుతుంది. మీ జీవిత భాగస్వామికి గూడా ఇబ్బంది అవుతుంది. అయితే మీ ఇద్దరిలో ఎవరికి ఇబ్బంది అవుతుంది అంటే, ఎవరికైతే శని, రాహుకేతువుల దశలు గాని, నీచ గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి మాత్రం ఆరోగ్య విషయంలో కొంత తీవ్రమైనటువంటి దుష్పరిణామాన్ని సూచిస్తాడు. కాలేయం, జీర్ణ వ్యవస్థ, స్కిన్ అలర్జీసు, అలాగే కొంతమందికైతే కొంత బీపీ, షుగర్ వంటివి కంట్రోల్ తప్పడం ఇవన్నీ గూడా జరిగే అవకాశాలుంటాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. దీని నుంచి తప్పించుకోవడానికి ధన్వంతరి మంత్ర జపాన్ని చదువుకోండి. లేదంటే త్రయంబక మంత్రాన్ని చదువుకోండి. ఒకవేళ మీరు చేసుకోలేకపోతే బ్రాహ్మణ సహకారంతో ఇవి 2 జరిపించుకోండి. ఇకపోతే కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3. అంటే మీకెక్కడికెళ్ళినా సరే సన్మానాలు, సత్కారాలే లభిస్తాయి. ఇంకొక ముగ్గురు, నలుగురు మాత్రం మీ యొక్క అభ్యున్నతి చూసి భరించలేరు. దృష్టి దోషం మీకు తగులుతుంది. వాళ్ళు పొద్దుగూకులు మీ యొక్క పతనాన్ని కాంక్షిస్తూ ఉంటారు. ఆళ్ళు మీకు అర్థమైపోతుంటారు. కానీ మీరు వాళ్ళనేమీ చేయలేరు. చెయ్యాలని గూడా చివరికి అనుకోరు. వాళ్ళ యొక్క చెడ్డ దృష్టి వల్ల మాత్రం ఊహించని అనారోగ్యాలు కుటుంబంలో ఏర్పడతాయి. అంటే కుటుంబంలో ఏర్పడటం అంటే, కుటుంబంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి తరచుగా అనారోగ్యాలొస్తాయి ఈ సంవత్సరం. ఇది కాస్త బాధపెడుతుంది. దీని నుంచి తప్పించుకోవటానికి, శత్రు సంహారానికి, శత్రువుల యొక్క దృష్టి దోషాన్ని తప్పించుకోవటానికి కొంత వామాచారానికి సంబంధించినటువంటి ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజలు కానీ, చండీ సప్తశతి పారాయణ గాని, చండీ హోమం గాని జరిపించుకునేటట్లయితే వీటి నుంచి బయటపడగలుగుతారు. అవి కాస్త సశాస్త్రీయంగా జరిపించుకోవాలి. విపరీతమైనటువంటి వామాచార ధోరణిలోకి వెళ్ళవద్దు. వెళ్ళడం వల్ల తాత్కాలికంగా ప్రయోజనం ఉన్నా దీర్ఘకాలికంగా నష్టపోతారు. అనవసరమైన బలుల్ని, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. దీనివల్ల చెడ్డ ఫలితాలే ఉంటాయి. మనం సాత్వికమైనటువంటి ఆరాధనతో కూడా కొంత వీటిని అవసరాన్ని బట్టి చేయవచ్చు. అలా చేసుకొని ఈ సమస్యల నుంచి బయటపడండి. ఇక కర్కాటక రాశి విద్యార్థుల విషయానికొచ్చేటట్లయితే విద్యాయోగం అద్భుతంగా ఉంది. టాప్ ర్యాంక్స్ మీవే. అసలు ఉత్తీర్ణతా శాతం అంటూ ఏదన్నా ఉందనంటే కర్కాటక రాశి వాళ్ళదే అని చెప్పొచ్చు. అంత మంచి ర్యాంకులొస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి. ఇంత మంచి పరిణామాలున్నాయి. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మాత్రం మీరు ట్రాన్స్‌ఫర్స్ కావాలంటే కొంతకాలం వెయిట్ చేయాలి. అలాగే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఊహించని ట్రాన్స్‌ఫర్స్ వస్తే అంతేగాని మీరు అనుకున్నట్టుగా అయితే ఈ ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్స్ రావు. కొంచెం ఎవరైతే ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు మరికొంతకాలం పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది. ఇక ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకైతే మంచి స్థితి ఉంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలకు తగినటువంటి గుర్తింపు మీ మేనేజ్మెంట్ మీకు ఇస్తుంది. ఆ పొజిషన్ కూడా మీకు ఇస్తుంది. ఆ రకమైన ప్యాకేజ్ కూడా మీకు ఇస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డ్ వంటివి ఖచ్చితంగా వస్తాయి. అస్సలు ఆందోళన అవసరం లేదు. ఆలోచన అవసరం లేదు. పక్కాగా రావడం అనేటువంటిది సంభవిస్తుంది. ఇక ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజినీర్స్, లాయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటారో మీ యొక్క పురోగతి చాలా బాగుంది. డబ్బుకి, పేరుకి లోటుండదు. కానీ చార్టర్డ్ అకౌంటెంట్స్ మాత్రం ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. కొంత ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది చార్టర్డ్ అకౌంటెంట్స్‌లో. కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇక ఎవరైతే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకుల విషయానికొచ్చేటట్లయితే మరి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ప్రజల్లో మంచి పేరొస్తుంది. కానీ పేరుకు తగినటువంటి గుర్తింపు అధికార పక్షంలో అంటే మీరున్నటువంటి పార్టీలో రాకపోవడం అనేది కాస్త బాధ పెడుతుంది. మిమ్మల్ని కాదని మీకంటే తక్కువ స్థాయి వాడు, పార్టీకి ఏమాత్రం పనిచేయనివాడు జంపు జలానీలకి అవకాశం ఇవ్వటం అనేటువంటిది కర్కాటక రాశి రాజకీయ నాయకుల యొక్క ఉక్రోషానికి, కడుపు మంటకి కారణమవుతుంది. ఈ విషయాన్ని బహిరంగంగా పార్టీ సమక్షంలో పార్టీ పెద్దల మధ్యే కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. వాళ్ళ తప్పుని, లోపాన్ని ఎత్తి చూపిస్తారు. మీరు చెప్పింది కరెక్ట్ గనక, వాళ్ళు చేసింది తప్పు గనక వాళ్ళందరూ మౌనంగా ఉంటారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు మాత్రం ఇలాగే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కళాకారులకి, కవులకి, గాయకులకి ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి పుష్యమి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎవరైతే కళాకారులు అంటే నటీనటులు, గాయకులు ఉంటారో మీకు ఈ సంవత్సరం తిరుగులేదు. మీకు మంచి అవార్డులు వస్తాయి. మీరు ఊహించని ప్రాజెక్ట్స్ వస్తాయి.
మీరు చేసేటువంటి ప్రతి పని సూపర్ హిట్ అవుతుంది. ఒక గాయకుడు 'పుష్యమి నక్షత్ర' గాయకుడు ఈ సంవత్సరం ఒక పాట పాడితే డెఫినెట్‌గా అవార్డ్ రావటము అసలది ఆ పాట చాలా గొప్పగా వెళ్ళటం ఇట్లాంటిది జరిగి తీరుతుంది. అటువంటి శుభ పరిణామాలున్నాయి. ఇక కర్కాటక రాశి స్త్రీల విషయానికొచ్చేటట్లయితే మీ శక్తికి మించి, మీ తాహతుకు మించి నూతన వస్త్ర ఆభరణాలు, సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం కోసం విపరీతంగా ఖర్చు పెడతారు. ప్రేమ, ఆప్యాయత, ఆపేక్షల కోసం ఆరాటపడతారు. వాటిని మీరు పొందగలుగుతారు. ఇటువంటి పరిస్థితులు స్త్రీలకి గోచరిస్తున్నాయి. గార్డెనింగ్ వంటివి, వాకింగ్ వంటివి ముఖ్యంగా స్త్రీలు ఈ సంవత్సరం నుంచి మొదలు పెడతారు. కర్కాటక రాశి స్త్రీలు మాత్రం కొంతమంది మాత్రం ఈ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. సర్జరీ జరిగే అవకాశం ఉంటుంది. వీళ్ళలో స్త్రీలలో కొంతమందికి మాత్రం కర్కాటక రాశి వాళ్ళకి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ఎక్కువగా ఉంది. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆహార, విహార నియమాలు పాటించండి. ఒత్తిడికి గురి కాకుండా ఉండటం అనేటువంటిది కర్కాటక రాశి స్త్రీలకు ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైనటువంటి విషయాలకు సంబంధించి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేస్తే కొంచెం ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో కాస్త అనుకూలంగా అనేటువంటిది ఉంటుంది. కర్కాటక రాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే అన్ని రకాల పంటలు అద్భుతంగా ఉంటాయి. మీరు ఏ పంట వేసినా కూడా మీకు లాభాలు వస్తాయి. మీ పొలాలకి విలువలు పెరుగుతాయి. పొలం రైతులు ఎవరైనా ఉంటే పొరపాటున కూడా అమ్ముకోవద్దు. ఈ సంవత్సరాంతానికి మీ పొలాల రేట్లు విపరీతంగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి తొందరపడి అమ్ముకోకండి. అవసరమైన వాళ్ళు అమ్ముకోండి, కానీ కొంచెం ఎదురు చూసి అమ్ముకోండి, తొందరగా అమ్మద్దు. ఇక కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి రాజయోగం అని చెప్పొచ్చు. అటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వ్యాపారంలో ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తారు, కానీ కొంత ఎక్కువ ఖర్చులు పెట్టవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక మీకు ఈ సంవత్సరం ఎదురుగా వచ్చేటువంటి ఆపదల నుంచి ఈజీగా తప్పించుకుంటారు, కానీ వెనక నుంచి వచ్చే ఉపద్రవాలని మీరు ఫేస్ చేయలేరు. వాటి వల్ల ఇబ్బంది పడతారు. అంటే ఎదురుగా వచ్చి ఇటువంటి సమస్యను చూడగలుగుతారు, కానీ మీకు తెలియకుండా మీ వెనక జరిగేటువంటి కుట్రలు, కుతంత్రాలు, మీకు సృష్టించబడేటువంటి సమస్యలు, మీకు వచ్చేటువంటి వాటిని కాస్త ఊహించడంలో కొంత అలసత్వం వహిస్తారు. దానికి తగ్గట్టుగానే ఫలితాలు కూడా ఉంటాయి. ఇకపోతే ఈ సంవత్సరం రహస్యంగా మంచి పనులు చేస్తారు. రహస్యంగా కొంత ఆమోదయోగ్యంగాని పనులు కూడా చేస్తారు. ఇక్కడ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేమిటంటే అష్టమ స్థానంలో రాహువు ఉన్నట్టుండి అనవసరమైనటువంటి తగాదాలు, స్త్రీ మూలక వ్యసనాలు, వీటి జోలికి పోతే కొంత పరువు పోవటం కానీ, పోలీస్ స్టేషన్లో పాలవటం కానీ, కొన్ని ఇబ్బందులు కానీ కలిగే పరిస్థితి ఉంది. కనుక ఈ విషయంలో అందరూ కాదు, కర్కాటక రాశి వాళ్ళు కొందరు జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇకపోతే అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి. ఆర్థికంగా బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. అలాగే ఈ సర్పక్షేత్రాలని సందర్శించండి. ఇక కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం మరి ముఖ్యంగా రాహువు యొక్క అనుగ్రహం కోసం అమ్మవారిని అర్చించండి. ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారి క్షేత్రాలను సందర్శించండి. విజయవాడలో కానీ ఎట్లయినా సరే సందర్శించండి. అది కూడా శుక్రవారం కానీ శనివారం కానీ సందర్శించండి. అది కూడా ఒకవేళ అది చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే లలితా సహస్రనామ పారాయణ చేయండి. దానికి శాంతిగా ప్రతిగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయాలి. ఒక్క లలితా సహస్రనామే చేయకూడదు, ఇవి రెండు కలిపి చేయాలి. చేస్తే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. వచ్చేటువంటి ఆ కాస్త గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి. ఇక మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం తగిన శాంతి పరిహార క్రియలు వ్యక్తిగత జన్మజాతక రీత్యా జరిపించుకోండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.